హలో ఎవ్రీవన్, నా పేరు సిరి. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ మామ్ లైఫ్ విత్ సిరి. ఈ ఛానల్లో నేను నా వెయిట్ లాస్ జర్నీ కోసం అండ్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ వచ్చేసి అండ్ డిఐఎంఎల్స్, ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్, నా డైలీ లైఫ్ రొటీన్ ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా డైలీ అప్డేట్స్, నా డైలీ రొటీన్, కిడ్స్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కదా. ఈరోజు నాకు మంచి ఒక బ్లెస్సింగ్ కూడా జరిగింది. అదేంటంటే నేను అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఫస్ట్ డే నేను ఇంట్లో పూజ చేసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని పూజ చేసుకుని తర్వాత హాట్ వాటర్ తాగాను. అంటే ఎవ్రీడే మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను. వెయిట్ లాస్ స్ట్రిక్ట్గా చేయట్లేదు, బట్ ఎంతో కొంత చేస్తున్నాను. సో అందుకని నా వెయిట్ లాస్ జర్నీలో నేను హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగేసాను. హాట్ వాటర్ తాగేసి జస్ట్ అలా వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్ చేస్తూ జస్ట్ ఫోన్ అలా సెర్చ్ చేసుకుంటూ వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు అమ్మవారి దర్శనం జరిగిందన్నాను కదా, అది ఎందుకు అంటే యాక్చువల్లీ నాకు 2 కిడ్స్, ఇద్దరు పాపలే. మా చిన్న పాపకి అమ్మవారు వచ్చింది. సో అందుకనేసి అమ్మవారు వచ్చినప్పుడు మేము లాస్ట్ డే స్నానం చేపించాక పాపకి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టుకుంటామన్నమాట. సో అందుకనేసి వాకింగ్ జస్ట్ క్యాజువల్ వాక్గా వెళ్ళి ఒక 4000-5000 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్నాక తర్వాత మా చిన్న పాపని తీసుకుని మా హస్బెండ్ నేను అమ్మవారి టెంపుల్కి అనేది స్టార్ట్ అయ్యాం. ఈ లొకేషన్ మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎస్, మాది వచ్చేసి కోనసీమ డిస్ట్రిక్ట్, అమలాపురం. సో అక్కడ గ్రామదేవత ఉంటారు, సుబ్బలమ్మ తల్లి అనేసి. ఈ గ్రామదేవతకి మేము ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కానీ, నైవేద్యం పెట్టుకున్నప్పుడు కానీ చలిమిడి పానకాలు అనేది వేస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకనేసి నేను, మా హస్బెండ్, మా చిన్న పాప కలిసి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూస్తే అస్సలు 2 కళ్ళు సరిపోవు, అంత ఫేమస్ ఆవిడ, అంత చూడముచ్చటగా ఉంటారు అమ్మవారి విగ్రహం అదిని. సో ఫస్ట్ అయితే మేమిద్దరం వెళ్ళి మా చిన్న పాపతో చలివిడి పానకాలు ఆ అమ్మవారికి సమర్పించేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అలాగే యూట్యూబ్ ఫస్ట్ డే కదా, సో వినాయకుడి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి కదా. అందుకని వినాయక టెంపుల్ కూడా ఉంది గడియ స్తంభం దగ్గర. సో దానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళగానే మా మమ్మీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టారు. సో దేవుడి దగ్గర ఒకసారి దండం పెట్టేసుకుని నైవేద్యం సమర్పించేసుకుని జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను వెయిట్ లాస్లో ఉన్నాను. రాగి జావ అనేది ప్రిఫర్ చేస్తాను మార్నింగ్, కానీ ఆ రోజు పునుకులు అంటే నాకు చాలా ఇష్టం. సో డైట్ పక్కన పెట్టి పునుకులు లాగించేసాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్. ఆఫ్టర్నూన్ లంచ్లో మా మమ్మీ ఆనపకాయ కర్రీ వండారు అండ్ రైస్ కూడా పోర్షన్ తీసుకున్నాను, మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, అండ్ బెండి ఫ్రై. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఒక స్మాల్ నాప్ అయితే వేసాను. ఆ నాప్ అయిపోయాక గ్రీన్ టీ తాగాను. గ్రీన్ టీ ఏంటంటే నేను లీవ్స్ అనేది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే గ్రీన్ టీ ప్యాక్స్ అనేది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ. సో బడ్జెట్లో దొరుకుతుంది అనేసి నేను లీవ్సే ప్రిఫర్ చేస్తాను. ఆ లీవ్స్ జస్ట్ వాటర్లో వేసుకుని హాట్ వాటర్లో తాగేస్తాను. దాని తర్వాత నేను వెయిట్ చెక్ చేసుకున్నాను, 64.5 ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే వెయిట్. దాని తర్వాత నేను డిన్నర్కి వచ్చేసి ఒక హాఫ్ అట్టు తిన్నాను. తర్వాత నేను కొంచెం వాకింగ్ కూడా చేశాను. వాకింగ్లో 12,000 స్టెప్స్ అనేది కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. Thank you everyone for supporting. This is my first video. Please support me for more videos. Thank you all.